మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? నేను నెక్స్ట్ చెప్పాలంటే మీరు ఇక్కడికి రావాలి. ఓకే, ఎక్స్ అంటే క్షేమ సమాచారం. అందరూ క్షేమంగా ఉన్నారా అని. క్షేమం కాదు మా క్షేమం. అందరూ క్షేమంగా ఉన్నారా అని ప్రతిరోజు అడగం కదా, పండగ రోజు మాత్రమే అడుగుతాం. అందుకే ఈ ఉగాది పండగ రోజు నా మనసుకు నచ్చిన మిమ్మల్ని అడుగుతున్నాను. హలో ప్రదీప్, ఎలా ఉన్నావు? సినిమాలో ఏం చెప్పారు? అమ్మాయిలకి దూరంగా ఉండమని చెప్పారా? నేను చాలా బాగున్నాను, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మిమ్మల్ని చూసాను కదా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నాకు అర్థమైంది, నేను నుంచుని ఉంటేనే బెటర్ అనుకుంటా. పి అంటే పండగ. పండగ రోజు పాతమ్మ కూడా ఎందుకని నీ షోకి వచ్చాను నీకోసం. నేను క్యాలెండర్ లో పండగ లాంటి సంవత్సరం వచ్చి వెళ్తా. పాప ఆయన క్యాలెండర్ లాంటి ఆయన ఇంట్లోనే ఉంటాడు. ప్లీజ్ అలా నేను చేయగమ్మా. థ్యాంక్ యూ. ఆర్ అంటే రాశి ఫలాలు. అవును. రాశి వాసి చూసుకునే ఛాన్స్ మామూలుగా ప్రతిరోజు దొరకదు. అవును. కనీసం పండుగ రోజైనా చూసుకుందామని ఇక్కడికి వచ్చా నీకోసం. రాశి ఫలాలు సరిగ్గా రాస్తున్నాయి కాబట్టి ఈ రోజు మీరు అందరూ చక్కగా ఇక్కడికి వచ్చారు. నేను మిమ్మల్ని అందరినీ చూశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. అమ్మో, ఇంకా 3 ఉన్నాయి. ఎరా అబ్బాయిలు, మనకి చీటీలు ఇవ్వలేదా? తొక్కేశారా? ఓకే, ఈఫా. అంటే ఇగురు, మామిడి ఇగురు, చింత చిగురు, వేప చేదు, ఇవన్నీ కలిపితేనే ఉగాది పండగకి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ చూడ్డానికే నీకోసం ఇక్కడ వచ్చాను ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సరదా సరసాలు, బాయ్ ఫ్రెండ్ సరదాలు, మొగడి సరసాలు అన్ని వదిలేసి వచ్చాను తెలుసా నీకోసమే. థర్డ్ పొజిషన్ ఇచ్చావా? థర్డ్ కాదు, వీళ్ళందరినీ మించి టాప్ పొజిషన్ నీకే. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, లాస్ట్ వన్. అంటే సంబరాలు. సంబరాలు అంబరాలు అంటాలన్నా, సిగ్గుపడి సర్దుకుపోవాలన్నా, విరహం ఊరు విడిచిపోవాలన్నా, వీళ్ళందరి కళ్ళు అప్పగించి చూడాలన్నా నువ్వు నేను దుమ్ము రేపాలి. థ్యాంక్ యూ డార్లింగ్. మీరేం కంగారు పడకండి, మన రచ్చ వేరేది ఉంది. ఓకే, సో ఇప్పుడు మీరందరూ నాకు ప్రామిస్ చేయాలి. చేయలే చెప్పండి. ఎక్స్ప్రెస్ రాజా షోలో ఈ రోజు ఉగాది కాబట్టి ఇప్పుడు ప్రదీప్ చెప్పబోయే జోకు నవ్వు రాకపోయినా కితకితలు పెట్టుకుని మరి నవ్వుతాం. బాగుపడతారా? ఓకే, మా సుబ్బారావు పండగ అని చెప్పి అమెరికా నుంచి జాన్ ఇన్వైట్ చేశాడు. సో జాన్ ఇన్వైట్ చేస్తే జాన్ భోజనానికి వచ్చాడు. ఓ వెరీ గుడ్ సరే అని చెప్పేసి వాళ్ళ ఆవిడ ఉగాది రోజు కాబట్టి పచ్చడి కూడా రెడీ చేసిన అంత అయింది. జాన్ వచ్చాట అన్నాడు. ఓకే అని చెప్పి ముందు ఉగాది పచ్చడి తినండి అని చెప్పి ఉగాది పచ్చడి పెట్టి, సో ఆవిడ వంటిట్లోకి వెళ్ళి మిగతా సామాన్లు తెచ్చినప్పటికి జాన్ సీరియస్ గా నెయ్యి వేసుకుని అన్నంలో ఉగాది పచ్చడి కలుపుకుని తింటున్నాడు అనమాట. ఓరిని అమెరికా తెలివితేటలు పాడుగాను, పచ్చడి అనేది పచ్చడిలా తినాలరా, అన్నంలో కలుపుకుని తినకూడదు అన్నాడు. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు. ఇలా మీకు ఎలాంటి అలవాట్లు బాగా వింతగా కనిపిస్తాయి?
పక్క వాళ్ళవి. హలో ప్రదీప్, Hello ఫస్ట్ అండి. మీకు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని చూసి కన్నుకూడదు నాకు వింతగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటి? అది వింత కాదమ్మా, అది ఇంకా మా ఫ్రెండ్ కి ఒక పిచ్చి అలవాటు ఉంది, అంటే సెల్ఫీ దిగడం అంటే దానికి పిచ్చి అన్నమాట. ఎంత పిచ్చి అంటే ఈవెన్ డెడ్ బాడీస్ దగ్గరికి వెళ్ళి కూడా సెల్ఫీ అని పోజ్ పెట్టి ఫొటోస్ దిగుతుంది. ఇంకా డెడ్ బాడీ లేచి ముందుగా మీకు ఈటీవీ ప్లస్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. And మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఏం వింతగా అనిపిస్తుంది అంటే నాకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం. కొందరు చాక్లెట్ లో ప్రదీప్ ని చూసే మాటలు రావట్లేదు. మీరు ఆన్సర్ మర్చిపోయి నా మీతో వస్తారేంటండి? సరే ఇంకొకటి చెప్తాను. ఇంకోట కూర్చో, గుర్తు రాగానే నుంచుంటామ్మా. అయ్యయ్యో, కొందరికి కింద 20 ఏళ్ళు వచ్చినా మట్టి తినే అలవాటు పోదు. అదేంట్రా అంటే చిన్నప్పుడు కృష్ణుడే తిన్నాడు, నేను తింటే తప్ప. వాడికి చెప్పు కాస్త 4 రాళ్ళు వెనకేసుకోమంటే మట్టి లోపల వేసుకోవడం కాదు. కొంతమంది ఎక్కడెక్కడో చేతులు పెట్టుకొని చెవులో ముక్కులో అప్పుడే అలా లడ్డు కనిపించగానే లడ్డు ఇవ్వరా అని చెప్పేసి తీసుకుంటారు. అప్పుడు నాకు చాలా వింతగా అనిపిస్తుంది. జిటాక్సిన్ 650 టాబ్లెట్ తెప్పిండి అది. అయ్యో మేకపోతే చెయ్యి. ఇది వేలు, ఇది ముక్కు, దురదొస్తే గోకోక తోడకేసి రాస్తారేటి? బీటెక్ లో ఎవరైనా ఆల్ క్లియర్ చేస్తే నాకు వింతగా అనిపిస్తుంది. నీవెన్నున్నాయి సబ్జెక్టులు? 2 ఏం పర్లేదు, నెక్స్ట్ ఇయర్ 4 5 అవుతాయి. అయ్యో అంత చీలేదు, 0. ఆల్ ది బెస్ట్. నేను చెప్తున్నా కదా, ఆల్ ది బెస్ట్. వాష్రూమ్ లో సెల్ఫీ దిగితే ఇంత ఉంటది. అంటే వాష్రూమ్ లోనే కదా అద్దం ఉండేది, అందుకని అక్కడ దిగుతున్నారు వాళ్ళు. ఉగాది శుభాకాంక్షలు అన్నయ్య. ఉగాది శుభాకాంక్షలు. నవ్వుతో చెప్పేం కాదు. ఉగాది శుభాకాంక్షలు అన్నయ్య. ఎస్, ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడిలో కలిపి నీకు తాగిపిస్తే వింతగా అనిపిస్తుంది నేను. తీసేస్తారు, ఇది గ్యారెంటీ తీసేస్తారు నాకు తెలుసు. కాబట్టి వేరేదే అని చెప్పు. ఈ రోజు నీకు కలవడమే పెద్ద స్పెషల్ వింతగా అనుకుంటున్నాను అన్నయ్య. ఉగాది రోజు ఉగాది పచ్చడి పెట్టకుండా ఆవకాయ పచ్చడి పెట్టే వాళ్ళని చూస్తే వింతగా ఉంటుంది. ఎందుకు ఉగాది పచ్చడి ఇది? ఆన్ ది వే. నా ఫ్రెండ్ ఒకడు అమ్మాయిలు కనపడగానే ఫోన్ రాకున్నా ఫోన్ వచ్చినట్లు యాక్ట్ చేస్తాడు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. హాయ్ ప్రదీప్. హలో. హాయ్. 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 అమ్మాయిలు ప్రదీప్ ని భయ్యా అని పిలిచినప్పుడు నాకు వింతగా అనిపిస్తుంది కదా. అలాంటి వాళ్ళు ఉండకూడదని కోరుకుంటా. మనం అర్జెంట్ గా పార్టీకి వెళ్ళాలనుకున్నప్పుడు పాకెట్ లో హెవీ స్టోన్స్ వేసుకుంటే ఆగిపోతాయని చెప్తారు కదా, వాళ్ళని చూస్తే వింతగా అనిపిస్తుంది. దేని దారి అందే, అలా ఏముండదు. విష్ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు అన్న. విష్ యూ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు నీ కూడా అన్నా. ఇంతమందిలో నేనే మంచిగా ఉండడం చాలా వింతగా అనిపిస్తుంది అన్న. నువ్వు అలా అనుకోవడం వింటే మాకు కూడా వింతగా అనిపిస్తుంది. అది హాయ్ ప్రదీప్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. మీరే స్కూల్? ఇంత చిన్న వయసులో కాలేజా? 16 ఉంటాయా? 16, 15, 14 అలా ఉంటాయి చూసా. అబ్బా అవునంతే ఉంటాయి. మీ ప్రోగ్రామ్ కి వచ్చి మీతో ఫోటో దిగకపోతే ఇంతగా ఉంటుంది. తప్పకుండా దిగుదా. రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఎక్స్పెక్ట్ షోకి వచ్చినందుకు నాకు చాలా వింతగా అనిపిస్తుంది. ఏం పర్లేదు, నువ్వు పాస్ అవుతావు. నా నాలుగుతో చెప్తారా? మీరు డౌట్స్ చెప్తారని నేను బుక్ కూడా తీసుకొచ్చాను. ఏ సబ్జెక్టు? మ్యాట్రిసెస్. 2/2, 3/3, 4/4 అలా ఉండదు. అవే ఉండవా? ఉండవు. నువ్వేం టెన్షన్ పడకు.
నీ రోల్ నెంబర్ లో నెంబర్లన్నీ తిప్పి వేసుకో. ఏ డౌట్స్ ఉండి అని అడుగు. నేను ఓకే ఓకే. మ్యాథమెటిక్స్ లో 150 out of 150 వచ్చిందా? M1 లో ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు? ఆవిడెవరు? M1. ఇంకేంటి సంగతులు? హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హాయ్ ప్రదీప. నువ్వు చేసే ప్రతి పని చూసే వింతగా అనిపిస్తుంది అందరికి. నేను చిన్నప్పటి నుంచి ఇంతే అమ్మా. గడ్డం లేనివాడు రోజు స్ట్రిమ్ చేసుకోవడం చూస్తే వింతగా అనిపిస్తుంది. ప్రదీప్, మా ఫ్రెండ్ కి నువ్వంటే పిచ్చి, రోజు నీ ఫొటోస్ చూసి సిగ్గుపడుతుంది. నాకు అదే వింతగా అనిపిస్తుంది. ఏం పేరు మీ ఫ్రెండ్ పేరు? అనుష. అనుష, థ్యాంక్ యూ అనుష. మీ ఫ్రెండ్ కదా? నా ఫేవరెట్ డిష్ పులిహోర. అందులో కనుక ఎవరైనా చికెన్ కలుపుకొని తింటే నాకు చాలా వింతగా అనిపిస్తుంది. వండుతా అమ్మా? బాగా. అంటే అది వండేసాక పులిహార పేరు పెడతావు లేదా కలర్ దాని తర్వాత? ముందే పులిహోర అనుకునే వండుతా. ముందే పులిహార అనుకున్నా పులిహార లాగా వస్తుంది. పులిహోర లాగానే వస్తుంది. వావ్, థ్యాంక్ యూ, సూపర్. అండ్ ఎంతో కలర్ఫుల్ గా ఎంత చక్కగా డబ్బా రెడీ అయిన మీరు ఆన్సర్ కూడా అంత బాగా చెప్పారు. కానీ ముందు వరుసలో మీరు ఉన్నారు కాబట్టి ఓకే. డాలీలు అందరూ వెనక వరుసలో ఉండిపోయారు. రండి అందరు రండి, కింద రండి. అమ్మాయిలే అంత కలర్ఫుల్ గా రెడీ అయ్యి వాళ్ళే డాన్స్ చేస్తారనుకున్నారా? మా వాళ్ళు చూడండి ఎంత మంది రెడీ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు నడిచి చూపిస్తారు. అసలు మీ ఫ్యాషన్ షోలో మీ ర్యాంప్ వాక్ కూడా పనికిరాదు. రెడీయా? 3, 2, 1 మ్యూజిక్. మెలి తిప్పుతాడు జనం కోసం, కరకర కండల రోషం. ప్రోమోలో వేసుకుందాం అనుకున్నాం ఈ షాట్. ప్రోమోలాగే ఉంది మీ నడకంతా. మెలి తిప్పుతాడు జనం కోసం, కరకర కండల రోషం. పోటెక్కుతాడు జనం కోసం, పండే ఆవేశం వీడుండే నివాసం. వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం. అసలు సిసలు చురుకు సరుకు అణువణుకున సెగరగిలేలా. కానీ అసలు విషయం ఏంటంటే ఈ రోజు మా ఈ ఉగాది సెలబ్రేషన్స్ లో నా అతి క్లోజ్ ఫ్రెండ్ డబుల్ ఎనర్జీతో సూపర్ గా ఎంటర్టైన్ చేసే నా ఫ్రెండ్ సేమ్ నా జాబ్ లోనే ఉన్నాడు. అంటే తను కూడా హోస్ట్ చేస్తాడు షోస్. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రవి. హ్యాపీ ఉగాది. ఎక్స్క్యూజ్ మీ, ఆగుతారా? మీకోసం కాదు, మాలాంటి అందమైన అమ్మాల కోసం. అయ్యా, షో స్టార్ట్ చేసినప్పుడు సేమ్ చేశారు ఇలాగే. ఆహా, వచ్చావు ఏదో నా మొహాన్ని సెకండ్ పడేసావు అంతే. వాళ్ళు కనిపించారు, తీసుకెళ్లారు, కూర్చున్నావు. నానా డార్లింగ్, ఈటీవీ ప్లస్ లో 6ంటికి ఇది, నువ్వు చేస్తున్నది ఈటీవీలో 6ంటిది ఇది. అండ్ డెఫినెట్ ఇంకో విషయం చెప్తాను, షో స్టార్టింగ్ లో ఇదే చేశారు నాతో వాళ్ళు. ఇంకో పావు గంటలో ఇంకో వస్తే మళ్ళీ చేస్తారు, ఇదే చేస్తారు. కానీ వీళ్ళకి తెలిసిన ఇక్కడే కూర్చుని. ఎందుకంటే 6 గంటలకు ఆడాల మజాక. ఆయన ఆడాల మజాక ఏం నేర్పించిందంటే ఏ మగాడైనా ఆడోళ్ళ కిందనే. ఎంత ఎదిగినా వచ్చేది అమ్మ దగ్గరికి. సో ఇంత మంచి మాటతో స్టార్ట్ చేశాం కాబట్టి మరోసారి నీకు నీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. అండ్ మై డార్లింగ్, మై జాన్, మై జిగ్రీ, మా అందమైన ఫ్యామిలీ నుంచి మీ పంచల ఫ్యామిలీకి
నా మాటిను మంచి డ్రెస్ లో వచ్చో నలిగిపోతుందా ఏసీలో కూర్చోబెడతా. వచ్చి నువ్వు మాతో సిందెయ్యాలా అది అనుకున్నా వస్తా నేను చెప్పలే. ఆవిడ వచ్చి ఎండు చేపలు చెప్పు. ఉగాది పచ్చడి స్పూన్ తో తింటారు, ఆవిడ గిన్నె తింది ఒకేసారి, అందుకే ఎనర్జీ ఉంది. సో డెఫినెట్లీ ప్లీజ్ రవి, ఎంతో మందిని అటు ఆల్ ఏజ్ గ్రూప్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నావు, వండర్ఫుల్ షోస్ చేస్తున్నావు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్.